వందనాలండి. వైగారి అమ్మగారికి వందనాలు. సహోదరి పూర్ణిమ అండి కైకరం చేస్తుంది. గతంలో కూడా సాక్షి ఇచ్చింది. మొత్తానికి డయాలసిస్ పడిందండి. 8 నెలలు మరి 2 రోజులకి 3 రోజులకి మరి బ్లడ్ తీసి క్యూర్ చేసి మళ్ళీ క్యూటం డయాలసిస్ చేశారండి. మరి ఎవరో చెప్పగా యెహోవాకి చాలా మంది రావడం జరిగింది. మందిరం తండ్రి వారాలు చెప్పారు. వారాలు జరుగుతూ ప్రభువుని స్వస్థపరిచి నీ సమయం సాక్షి చెప్తాను అనుకుంది. మరి 8 నెలలు మరి హాస్పిటల్లో మందులు వాడుతూ డయాలసిస్ చేసుకుంటూ బాధపడుతున్నదాన్ని ఈ మందిరం వచ్చి దేవుడు స్వస్థపరిచి ఆ డయాలసిస్ నుంచి విడిపించారండి. అయితే డయాలసిస్ లేదు. మరి ఇక్కడ చేసినప్పుడు బ్లడ్ కోసం మరి ఆపరేషన్ చేసి ఒక సూప్ పెడతారండి. అమ్మ నీకు అవసరం లేదని ఆ సూప్ కూడా తీసేశారంటండి. అప్పుడు మరి బీపీ కూడా ఎక్కువ ఉండదంటండి. ఇప్పుడైతే బీపీ కూడా నార్మల్ గా ఉందంట. దేవుడు గొప్ప కార్యం చేసి డయాలసిస్ విడిపించి బీపీ నుంచి విడిపించి డయాలసిస్ మాటగానే ఒకసారి పడితే ఆ జీవితాంతం ఉండాలి. కానీ దేవుడు ఈ మందిరం రాగా దేవుడు స్వస్థపరిచి మంచి ఆరోగ్యం ఇచ్చారండి. దేవుడి సాక్షి. మీ అందరికీ బాగా తెలిసిన సంగతి, ఒక్కసారి కిడ్నీలు డయాలసిస్ వెళ్ళిన వ్యక్తికి వెనక్కి రాలేదు. వాస్తవం కాదు. ఒక్కసారి కిడ్నీలు పాడైపోయిన తర్వాత డయాలసిస్కి వెళ్ళిన వ్యక్తి జీవిత కాలం అంతా రక్తాలు బయటకు తోడి విషయంతో క్లియర్ చేసి ఎక్కెత్తు ఉంటారు. ఈరోజు గమనించండి, డయాలసిస్ ఎన్న చేశారమ్మా? 8 నెలలు డయాలసిస్ చేశారు. తర్వాత విశ్వాసం ఈ మందిరికి వచ్చిన తర్వాత దేవుడు వాగ్దానం చేస్తాడు, నేను బాగు చేస్తాను అని దేవుడు చెప్పాడు. ఈరోజు ఆమె సాక్ష్యం ఎత్తుంది. డయాలసిస్ కార్యక్రమం ఆపేశారు అయ్యారు, మంచి ఆరోగ్యంతో ఉన్నారు, కనీసం సూది కూడా తీసేస్తారు. ఈరోజు యెహోవా అగ్నిదోళ ప్రార్థన మందిరాన్ని బట్టి మీరు బాగున్నారు. కొన్ని కోట్ల రూపాయలు మనకు కలిగి ఉన్న ఈరోజు బయట రాలేమండి. రాలే. ఒక్కసారి కిడ్నీలు పోయి అంటే చచ్చిపోతాం మరి అయినా. కానీ ఈరోజు ఈ మందిరంలో సర్వాధికారి దేవుడు కిడ్నీ రూపుదిద్ది ఇన్ఫెక్షన్ పోగొట్టి నార్మల్ చేసి నూతన జీవితాన్ని దేవుడు ఇచ్చాడు. దాంట్లో బాగుంది.